కాచాయిని ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాగడ వేణువుగా ఎలా మారిందో తెలుసుకుని వస్తానా. హోయ్ గురవయ్య. ఏ బురుడి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీకు కాగడ పట్టుకుని శివుళ్ళ తాండవం చేయడమే తెలుసనుకున్నాను. కృష్ణుళ్ళ మురళి ఊదడం కూడా వచ్చా? నీకు నవ్వడం కూడా తెలుసే. నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావో తెలుసా? ఆ శివుళ్ళ అయ్యో శివ, ఆ శివుడు మూడో కన్నుతో చూసినట్టు అలా చూస్తావెందుకు? మొరటుగా అనాగరికంగా అందరినీ అలా కొడతావెందుకు? 4 బాధైనా సరే నాగరికత నేర్పడం నా పద్ధతి. అదే అదే నాకు నచ్చలేదు. అలాగా? ఇది నచ్చిందా? ఏం జరిగిందని అలా రాగాలు తీస్తున్నావు? వాతలు పడేలా కొట్టి ఏమైందని అడుగుతున్నావా? వాతలా? ఎక్కడా? ఇక్కడ. నువ్వు నా కంటికి మంచివాళ్లాగే కనిపిస్తున్నావు. నువ్వు వెళ్లే దారి సరిగ్గా లేదు. అయ్యో శివ, చెప్పాలనిపించింది చెప్పాను. నీ కోపం కొంచెం తగ్గించుకో. నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఓయ్, నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. అలాగా చెప్పడం? అలాగా శివ, నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఇలా చెప్పాలి. సర్లే వెళ్ళు. వెళ్ళు అనకూడదు మంజునాథ, వెళ్ళిరా అనాలి. అలాగా? ఒకటి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అటు చూడండి రా, ఎంత అందంగా ఉందో. రోజు నా కల్లోకి వచ్చి చక్కెర గింతలు పెడుతుందిరా. దాని పెళ్లి తప్పించాలని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం, అయినా దాన్ని సొంతం చేసుకోవడం కుదరట్లేదే. దాన్ని దేవదాసిని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. నీ మనసులో ఎవరున్నారో నాతోనైనా చెప్పవే. ఎవరుంటే నాకు పెళ్ళయ్యే యోగమే లేదంటున్నారుగా. అలా మాట్లాడకే. అదెవరో చెప్పు, లేదా ఒక పత్రం మీద రాసివ్వు. నేనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను. లేదంటే ఊరి పెద్దలు నిన్ను దేవదాసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాచాని. అయ్యో మంజునాథ, ఆయన పేరు కూడా మంజునాథేనే. అందులో ఉన్నదానికన్నా అతిగా వాగుతున్నట్టుంది. పత్రాల్లో ఏ రాసిందో సరిగ్గా చదివి చెప్పు. ప్రాణనాథ, నీ మీద నాకు మనసైంది. ఆహా, నా మనసు నీ మనసుతో మాట్లాడాలంటోంది. ఓహో, ఇలా ఎవరా? నాగలింగేశ్వరుడి ఆలయం వద్ద నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రావాలి, నా చెయ్యి పట్టుకోవాలి. ఓ, నీ గుండెలో నన్ను నిలుపుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏ బురుడి, ఏంటి ప్రేమ పత్రాలు రాయబారాలు? పిచ్చపిచ్చగా ఉందా? ఒక్కసారి నన్ను చూసావా లేదో? ప్రేమ పుట్టుకొచ్చిందా? అయ్యో ఒక్కసారేంటి శివ, పంచాయతీలో నేను నీ మీద పడ్డాను కదా. శివాలయంలో నువ్వు నా మీద పడ్డావు కదా. చెలియేటి కట్టు మీద వేణుతో కొట్టావు కదా. మర్చిపోయావా శివ? నోర్మోయ్, అతిగా వాగావంటే గుర్రంతో తొక్కిచ్చేస్తాను. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. నాకు త్వరగా పెళ్లి జరగాలని జాతరలో ముడుపు కట్టాను. ఆ శివుడు నా కళ్ళకొచ్చి ఏమన్నాడో తెలుసా శివ? నీ చేత ముడుములు వేయించుకోమన్నాడు. అంతా శివుడాజ్ఞ. నువ్వేమో ఇలా అంటున్నావు. నీతో ఎలా కాపురం చేయాలో ఏమో. కాపురమా? నువ్వు నేను నీరు నిప్పు లాంటి వాళ్ళం. నీ దారి వేరు, నా దారి వేరు. మళ్ళీ పెళ్లి గిళ్ళి అంటూ నా దారి గడ్డొచ్చావో గింగిరాలు తిప్పేస్తా. ఏంట్రా, నేను ఊళ్ళో లేనప్పుడు మా వాళ్ళ దగ్గర తోకాడించావట? ఏంట్రా కళ్ళలా ఎర్రజేసి చూస్తావు? ఆ కళ్ళు శాశ్వతంగా మూసేస్తాం.
నీ సంగతి ఇంకొకసారి చూసుకుంటాను. వినండయ్యా వినండి. వయసులో ఉన్న అబ్బాయి, ఏమీ తెలియని అమ్మాయి ఇద్దరూ కలిసి కొత్త కథని వినిపిస్తున్నారు. ఈ పిల్ల ఎందుకో రాత్రి అడవికి వెళ్ళిందట. ఏదేదో జరిగిందట. ఆ గొడవలో ఈ అమ్మాయికి ఇక్కడెక్కడో గాయమైందట. ఇతను ఈ పిల్లకి రాత్రంతా ఏవేవో సేవలు చేశాడట. ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడట. ఈ అనవసరపు వాదనలన్నీ మానేసి ఆ పిల్లని దేవదాసిని చేసిండయ్యా. 3 పూన అరకాయలు అవుతుంది. అయ్యో అంత మొట్టనకండి అయ్యా. ఆ మాట అంటున్నది మేము కాదయ్యా, శాస్త్రం. చెప్పవయ్యా, నీ కూతురి పెళ్లి ఇంకా ఎందుకు చేయలేదు? ఎలా చేస్తాడయ్యా? ఆ పిల్ల జాతకంలో పెళ్ళయ్యే యోగమేలేదు. ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? రాత్రంతా పరాయి మగాడితో ఉండి ప్రాణాలైతే కాపాడుకుని వచ్చింది. కానీ మానవు నోటికొచ్చినట్టు బాగితే తోలు ఒలిచేస్తాను. అవేమైనా నాలుగులా తాటిమంటలా? మళ్ళీ ఎవరైనా ఈ అమ్మాయి గురించి తప్పుగా వాగారో పుచ్చలగిరిపోతాయి. ఏయ్ ఏంటయ్యా, మా ఊరొచ్చి మమ్మల్ని పుచ్చిలగిరిపోతాయంటావా? రాత్రంతా ఈ అమ్మాయితో ఉన్నది నిజమే కదా? ఈ విషయం ఊరంతా డంకుడమా డంకుడమా దండోరా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? ఏంటయ్యా చేసుకుంటావా? మాట ఆడిపోయిందా? ఇక చాలు. పంకజం, ఇవన్నీ తీసుకెళ్ళు.
చూసావుటే కొడుక్కి పెళ్లి చేయండి అని చెవిలో ఇల్లు కట్టుకుపోరావు. ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు. వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే. ఇంకేం మాట్లాడుకో. ఆహాహా, ఎలాంటి పుత్రుణ్ణి కన్నావే. నాకు పుత్రోత్సాహం పొంగిపోతోంది. శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికొస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకే నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గారాబం వల్లనే కదా ఇంత పని చేశాడు. ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. నాన్న, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తన్ని దేవదాసిని చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చెయ్యి. రా. ఒక్క నిమిషం మావయ్య, మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం? అవును. ఆ శివుడాజ్ఞ లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు, అవునా? అవును. మరైతే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల గూటం. ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేం వెళ్ళిపోతాం. ఆగమ్మా, ధ్వజస్తంభాన్ని నిలబడతావే, వెళ్ళి హారతి పట్టరా. ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదండి. ముందు వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల కదరా అబ్బాయి. సంతోషించాం. ఏమైంది? దేవాలయంలో ఢంకాలకు చర్మాలు కుట్టేది వీళ్లే, ఆ గుడి పూజారులకు పాదరక్షలు కుట్టేది వీళ్లే. అంతేకాదు, వీళ్ళ తాతల కాలం నుండి గుడిమాన్యం భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. మొన్న హరిచంద్రుడికి ప్రసాదం పెట్టామని అయ్యవార్లకి కోపం వచ్చింది. వెంటనే అక్కడున్న గుడిసెల్ని ఖాళీ చేయమని అందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళలా అంటుంటే నోరు మూసుకుని ఎందుకు ఊరుకున్నారు? బంటల్ని నుజ్జు నుజ్జు చేసే శక్తి ఉన్న మీరు భయంతో పారిపోయి వచ్చారా? పోండ్రా పొంటని తిప్పి కొట్టాల్సిందే. పెద్దవాళ్ళని ఎదిరిస్తే మమ్మల్ని బతికినిస్తారా చెప్పండి? పేదవాళ్ళకి అంత పొగరేంట్రా అని చంపేస్తారు కదయ్యా. చంపుతారు చంపుతారు చంపుతారు. వాళ్ళు చంపకపోతే మీరు అసలు చావరా? ఎందుకు ఇలా చావుకి భయపడి చేస్తారు? ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే. ఆ చావుని ధైర్యంగా ఎదుర్కోండి అయ్యా. ఒక్కడు 100 మందిని మట్టు పెట్టచ్చు. ఏం గౌరీ? అమ్మగారు మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు. ఎందుకట? తెలీదు, చాలా కంగారుగా ఉన్నారు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరేనయ్యా. మీరందరూ ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి పూజల సంగతి చూడండి, నేను ఎప్పుడే వస్తాను. రండా. అమ్మయ్యా, వచ్చారా? మీరు వస్తారా లేదోనని భయపడ్డాను. రండి రండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఈ దీపాన్ని నీటిలో వదలండి. ఎందుకు నన్ను రమ్మన్నావు? అవునండి, మనకి పెళ్ళైతే దీపోత్సవం చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను. దీపోత్సవమా? ఆ ఒక్కటే కాదండి, ప్రతి శుక్రవారం గౌరీ వ్రతం, సోమవారం శివాలయంలో అంగ ప్రదక్షిణలు, మంగళవారం మౌన వ్రతం, ఇంకా ఇలాంటివి చాలా చాలా మొక్కుకున్నాను. ఏంటలా గరుడు గంబంలో నిలబడ్డారు? తీసుకోండి, ముందే దీపం పెట్టండి. దీపమా? పెడతాను చూడు. మీరు కోపంతో విసిరినా ఎంత చక్కగా తేలుతోందో. అంతా శివయ్య లీలా. ఈ దేవుడు గీవుడు వ్రతాలు పూజలు నాకు ఇష్టం లేదు. నీ దేవుడి పిచ్చి నాకు రుద్దద్దు. పోనీ వదిలేయండి, నా కోసం మీ ఇష్టాన్ని మార్చుకోకండి. నేను మీ అర్ధాంగిని కదా, నేను చేసే పూజల్లో సగం పుణ్యం మీకు దక్కుతుంది. అమ్మా తల్లి, నీ పుణ్యం నువ్వే మూట కట్టుకో, నాకు అక్కర్లేదు. ఇదమ్మా వాడి వరస. దేవుడి పేరెత్తితే చాలు రుసరుసలాడతాడు. అత్తయ్య, ఆ దేవుడి దయవల్ల బిడ్డ పుట్టేంత వరకే కదా ఇదంతా. ఓ బిడ్డ పుట్టని ఆ బిడ్డ చేతే ఆయన చెవి మెలిపెట్టించి శివశివ అనిపిస్తాను. నాకు బిడ్డను ప్రసాదించు స్వామి, నాకు బిడ్డను ప్రసాదించు స్వామి, నాకు బిడ్డను ప్రసాదించు స్వామి. స్వామి, స్వామి, అమ్మగారు సౌగంధికా పుష్పవనంలో ఉన్నారు. తమని ఉన్న పళంగా తీసుకురమ్మని పంపించారు. అటులనే భృంగి, నంది, అయ్యగారు భక్తిదారాలతో బంధితుడైపోయాడు. గోవిందా గోవిందా. నంది, ఇది కైలాసం. గోవిందా ఏమిటి? హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. నంది, భృంగి, అయ్యగారికి అమ్మగారి కన్నా భక్తురాలే నిన్న. అవునవును, అమ్మగారు ఉన్న పళంగా రమ్మని చెప్పంపినా వినిపించుకోకుండా ఎవరో ఒక భక్తురాలు విసిరిన చిన్న దారప ముక్కకు బందీలై ఉండిపోయారు కదా. నేను చెప్పి పంపినదేమిటి, మీరు చేస్తున్నదేమిటి? స్వామి! ఓ దేవి, ఏమిటిదంతా? భక్తిదారములు బహు ముచ్చటగా ఉన్నవి కదూ. మీకెప్పుడు భక్తుల ముచ్చట్లే తప్ప నా ఇబ్బందులు అర్థం కావులేండి. నా మురిపాల పార్వతికి
ముక్కు మీద కోపం వచ్చినట్లుంది. మీ నాటకాలు చాలు. కాసేపు ఉద్యానవనంలో హాయిగా విహరిద్దాం రండి అని చెప్పి పంపిస్తే దారాలు చుట్టించుకుంటున్నారా? దారాలు. అది పార్వతి, ఏం జరిగిందంటే పెళ్లి జరిగి ఇంతకాలం అయింది. ఏ రోజైనా ఒక విలాసానికైనా ఒక విహారానికైనా తీసుకువెళ్లారా? ఎప్పుడు చూసినా భక్తులు భక్తులు. వాళ్ళ కోరికలు తీర్చడమే మీకు ముఖ్యం. పార్వతి, నువ్వు అలిగితే నేను చూడలేను, ఒప్పుకుంటున్నాను. నేను నిజంగానే నీ పట్ల చాలా పొరపాటు చేశాను. ఇదిగో ఈ నంది భృంగి సాక్షిగా చెప్తున్నాను. జరిగిన దానికి గట్టిగా చెంపదెబ్బలేసుకుంటున్నాను. స్వామి, ఎంత పని చేశారు మీరు? అంత దెబ్బేం తగలలేదు నాకు. నీకెందుకుంటుంది బాధ భృంగి? నాకు 3 లోకాలు కనపడ్డాయిరా. నీకు 3 లోకాలేనా? నాకు 7 లోకాలు కనపడ్డాయి. ఓహో, చాలా సంతోషం. దేవి, నిన్నెంత నిర్లక్ష్యం చేశానో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నిన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లేదంటావుగా. పద, ఈ క్షణాన్నే నేను నా తల మీద పెట్టుకుని తీసుకువెళ్తాను. అయ్యో, మీ తల మీదనా? వద్దు స్వామి, అది ధర్మం కాదు. ఈ లోకంలో కాస్త చోటిస్తే చాలు తలకెక్కుతారంటారు. అలాంటిది నీకు నా శరీరంలో అర్ధభాగం ఇచ్చినా ఏనాడు నువ్వు ఆ పని చేయలేదు. ఈసారైనా ఆ ముచ్చట కాస్త తీరని దేవి. భృంగి, అదేమిటి అమ్మవారిని నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తారంటున్నారు? నెత్తి మీద గంగమ్మవారు ఉన్న సంగతి మర్చిపోయారా ఏమిటి? అయ్యగారు సామాన్యులేం కాదు. ఇది జరుగుతుందని తెలిసే ముందు జాగ్రత్తగా గంగమ్మను పుట్టింటికి పంపించేశాడు. ఓహో, అదే పురాణం. ఇంతకు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు స్వామి? నా కంటికి నువ్వు అరవిరిసిన పువ్వులా కనిపిస్తున్నావు దేవి. అందుకే నిన్ను సంపెంగలకు, సన్నజాజులకు, తంగేడి మొగ్గలకు, తామర కొలలకు నిలయమైన ఆ భూలోకానికి తీసుకువెళ్తాను. అక్కడ నిన్ను ఆటపాటలతో అలరించి, ముద్దు మురిపాలతో మురిపించి, లాలించి, పాలించి, రసానంద సాగరంలో ఓలలాడించి ఓహో అనిపిస్తాను. ఓహో తల్లి, నిన్నేనే తల్లి. ఇంకా తల్లిని కాలేదంటున్నది స్వామి. ఎరకయిందిలే. కన్ను మూసినా, కన్ను తెరిచినా, కలవరం వచ్చినా, కలొచ్చినా శివయ్య 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 అంటుంటావుగా. ఆ శివుడు నిన్ను మెచ్చినాడులే. మౌనవ్రతంలో ఉన్నానంటోంది. ఎరకయిందిలే. తన కడుపు ఎప్పుడు పండుతుందని అడుగుతోంది స్వామి. ఎరకయిందిలే. ఆ మూలికిటివు. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇదిగో తల్లి తాయెత్తు. మౌనవ్రతంలో ఉంటివి కదా, అంటే శుభదినం అన్నమాట. ఈ రాత్రే ఈ మూలికను నీ పెరిమిడితో కట్టించుకో. 12 కూన పుట్టుకన పుడతాడు. శుభమైతేదిలే, పోయిరా. ఏంటి 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 పూల పక్క వేశావు? ఏంటి అమ్మాయి గారు, శోభన రాత్రి జ్ఞాపకం వచ్చిందా ఏంటి? ఓహో, ఈరోజు నువ్వు మాట్లాడకదు, మౌనవ్రతం. ఏం చెయ్యాలి? వాసన చూడాలా? ఇక్కడ చూడాలా? కస్తూరి జవ్వాది సుగంధాలతో గుమగుమలాడుతున్నావు. ఏంటి రోజు విశేషం? ఏంటిది? నేను, నువ్వు, తాయితూ చెయ్యి. ఓ, నేను నీకిది కట్టాలా? కడితే ఏమవుతుంది? ఓహో, ఇది కడితే మనకు పిల్లలు పుడతారా? చాలా బాగుంది కదా. దీనివల్ల పుట్టరు. ఏంటి ఏంటి పావా? శివలింగమా? ఏంటంటావు? ఇది కట్టే తీరాలా? పోవేని. ఏంటి గుద్దానంటే? ఆ ఏడ్చేదేదో ఇటు తిరిగాడు. కాత్యాయని,
ఇదిగో ఈ తాయి తప్ప ఇంకేమైనా అడుగు చేస్తాను. అయ్యయ్యో ఇదిగో ఇటు తిరుగు నా మాట. తార 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 తార. ఏంటండి ఇలా రండి. విన్నారా గురువులు మన సిద్ధు గురించి ఏమంటున్నారో? ఏమంటున్నారట? ఎంత కష్టమైన పాఠమైనా చెప్పిన వెంటనే అప్పచెప్తున్నట్ట. నీ పోలికే. అది మీ పోలిక. నా పోలిక కూడా వచ్చిందట. ఏంటో అది? గురువుల దగ్గర వినయంగా ఉంటాడట. నాలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోడట. నీలాగా. ఏమండి ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట. ఏ విషయంలో? దైవభక్తిలో. దైవభక్తిలోనా? అవునండి. వాణ్ణి చూస్తూ ఉంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు అందరూ గుర్తుకొస్తున్నారు. అంతా మంజునాథుడి లీల. ఎక్కడ వాడు? ఎవరు మంజునాథుడా? సిద్ధు, శివ పూజ చేస్తున్నా నాన్నగారు. శివ పూజ? ఎక్కడికైనా అడుగుతోంది కదా, సమాధానం చెప్పండి. అక్కడికి వాళ్ళని చూడు. శివ పూజ కాదు, శస్త్ర పూజ చేస్తున్నారు. తీసుకో. కళ్ళు మూసుకుని పూజలు చేసే బదులు కత్తిసాము నేర్చుకో. ఇది నేర్చుకుని ఏం చెయ్యాలి నాన్న? లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆటలాడుకుని ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి. దుర్మార్గుల్ని కాదు, దుర్మార్గాన్ని ఖండించి వేయాలి. దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట. ఏ కత్తి కావాలి? భక్తి అనే కత్తి. ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయుడు చెప్పాడని నీకెవరు చెప్పారు? మా నాన్న? కాదు, మా అమ్మ. ఎందుకు ఎందుకు దేవుడు దేవుడు అతపాతాలానికి దిగజారిపోతున్నారు? మీ మూఢనమ్మకాలతో ఈ పసిబిడ్డ భవిష్యత్తుని చీకట్లో తోస్తున్నారు. దేవుడు అంటే చీకటి కాదండి, వెలుగు. ఎక్కడుందా వెలుగు? ఎక్కడుంది? నువ్వన్నట్టు ఆ దేవుడు వెలుగే అయితే ఎందుకు పేదవాళ్ళు చీకట్లో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు? అన్యాయాలు, అక్రమాలు ఎందుకు ఇంకా ఊరేగుతున్నాయి? మనిషిని మనిషి ఎందుకు చంపుకుతుంటున్నాడు? సత్య హరిశ్చంద్రుడి కథ వింటూ కూడా పచ్చబద్దాలు ఎందుకు ఆడుతున్నారు? రామాయణాన్ని పారాయణ చేస్తూనే అమ్మా, నాన్న, అన్న, తమ్ముడు, భార్య, పిల్లలు ఎందుకు వీధి కుక్కలా కాట్లాడుకుంటున్నారు? మీరు నమ్మే ఆ దేవుళ్ళకంత శక్తే ఉంటే ఈ దేశంలో అందరూ రాముళ్ళు, సీతలు, శివుళ్ళు, పార్వతులు ఉండేవాళ్ళు. ఎందుకు కాలేదు? ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని జనం మనసుకు హత్తుకునేలా చెప్పేవాళ్ళు లేడు. అందుకని దేవుడి పేరిట చేస్తున్న అన్యాయాల్ని ఖండించు. అది మాని దేవుడే లేడంటాం ధర్మం కాదురా. అంటే కళ్ళకి కనిపించని వాటిని నమ్మడం ధర్మమా? కనిపించని ఆ దేవుడికి గుడ్డి నమ్మకంతో పూజలు చేసే మూర్ఖుని కాను నేను. ఇంకోసారి కనిపించని ఆ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని వితండవాదం చేస్తే అమ్మ, నాన్న, భార్య, బిడ్డని కూడా చూడను. నా దారినే చూసుకుంటాను. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు.
నానమ్మ నానమ్మ ఏంటి నాయనా? నాన్నని ఆకలి అంటే ఎలా ఉంటుందో చూపించమను, ఆ తర్వాత అన్నం పెట్టు. కళ్ళకి కనిపించినంత మాత్రాన ఆకలే లేదంటే ఎలా? దేవుడు అంతే. అలా అని మన సిద్ధు అన్నాడు.